తర్వాత జై జగన్నాథ్ పూరిలో వైభవంగా రథయాత్ర జరిగిందట. లక్షలాది మందిగా తరలి వచ్చిన భక్తులట. ఒడిశాలోని పూరి జగన్నాథుని రథయాత్ర గురువారం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగింది. జై జగన్నాథ్ హరిబోల్ నినాదాలతో నగరం మారుమోగింది. దేశ విదేశాల నుంచి తరలి వచ్చిన సుమారు 8 నుంచి 9 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆషాఢ శుద్ధ ద్వితీయ రోజున నిర్వహించే ఈ రథయాత్ర దేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఉత్సవాల్లో ఒకటి. ఏడాదిలో ఒకసారి మాత్రమే జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి ఆలయంలోని రత్న సింహాసనం నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. 2 రోజులుగా పూరిలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అయితే రథాలను లాగే సమయంలో చిన్నపాటి అపస్థుతి చోటు చేసుకుంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 100 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు. ఒకరు చనిపోయారా? జగన్నాథ్ రథయాత్ర జరిగిందంటే దాదాపు 10 లక్షల మంది. 9 లక్షలకి ఏముంది కానీ దాదాపు ఒక 10 లక్షల మంది, 1 మిలియన్, యూట్యూబ్ లాంగ్వేజ్ లేకుంటే 1 మిలియన్ మంది నిన్న దర్శనం చేసుకున్నట. కాకపోతే మరి ఏదో జనం ఎక్కువ గుమి ఉన్న కాడ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో పాపం ఒక ప్రాణం కోల్పోయారట. అదేదో తొక్కిసలాట జరిగినట్టు పాపం ఇదయ్యారు. మరి ఈ వార్తను ఓన్లీ మన వెలుగు పత్రికే రాసింది. చాలా సంతోషం. దేశంలో చాలా 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 ఇలా హిందుత్వం పైన దాడి జరుగుతున్నది, హిందువుల పైన దాడి జరుగుతున్నది, హిందుత్వం పైన దాడి జరుగుతుంది, హిందువుల దేవుళ్ళ పైన దాడి జరుగుతున్నది. సో మరి ఎప్పటికప్పుడు జర మావాడు ప్రమోషన్ చేస్తుండు. సో వివేక్ వెంకటస్వామి నువ్వు ప్రమోషన్ చేసే మంచి విషయాలు అంటే మనం బరాబర్గా స్వాగతిస్తాం.